లవ్ చేసే ముందు నీ స్టేటస్ ఏంటో తెలుసుకో. నిన్ను తిరిగి ప్రేమించలేని వారి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఈ రోజుల్లో ఒక అమ్మాయిని నువ్వు ఒక్కడివే ప్రేమిస్తున్నావు అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వమే అవుతుంది. ఈ రోజుల్లో చాలా వరకు అమ్మాయిలు నమ్మేది ఎదుటి వారి మనసులో ప్రేమ కన్నా డబ్బు, స్టేటస్, అందం, ఫిట్నెస్ మరియు లస్టీ టాక్స్ తెచ్చిపెట్టే ప్రేమే గొప్పది. అతిగా ప్రేమించే అబ్బాయిల కన్నా ఇగ్నోర్ చేసే అబ్బాయిలంటేనే గర్ల్స్కి ఎక్కువ పిచ్చి. అమ్మాయి ముందుకు వెళ్ళి ధైర్యంగా మాట్లాడే మరియు టచ్ చేసే ధైర్యం ఉంటేనే ప్రేమించడానికి సిద్ధమవు. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తూ నువ్వు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే తిరిగి ఐ టు లవ్ యూ అని చెప్పి నీ కోసం ప్రాణాలిచ్చే అమ్మాయిలు ఎవ్వరూ లేరు ఈ కాలంలో. వాళ్ళు అనుకుంటే వాళ్ళ ప్రాణాన్ని 10 మంది కోసం త్యాగం చేయగలరు. నిన్ను ఎర్రోని చేసి నీ అంతకు నువ్వే ప్రేమ అనే సర్కిల్ నుండి ఎలిమినేట్ అయ్యేలా చేస్తారు. ఈ రోజుల్లో అమ్మాయిలు అంటేనే అమాయకులు అనుకుంటే నీ అంత పెద్ద ఎర్రిపప్ప ఈ ప్రపంచంలో ఉండరు. దేవదాసులా ప్రేమిస్తా, ప్రాణం ఉన్నంత వరకు గుండెల్లో దాచుకుంటా, నీ కోసం ప్రాణం ఇస్తా, కిడ్నీ కట్ చేసుకుంటా, గుండె సగం కోసిస్తా, ఇలాంటి బక్వాస్ మాటలు మాట్లాడితే ఆ అమ్మాయి వీడు పెద్ద ఎర్రి వెంగళంలా ఉన్నాడు, ఈ సుంట నా ఎంట పడ్డాడేంటి అని, నా వెంట పడే శతకోటి వెర్రి పుష్పాలలో ఇదొక అద్భుతమైన మరియు అత్యంత ప్రమాదకరమైన పుష్పం అని నిన్ను ఇన్ని రోజులు అన్నయ్య అనుకున్నాను. నిన్ను ఆ చూపుతో చూడలేదు. నా జీవితానికి బెస్ట్ ఫ్రెండ్ దొరకాడని అనుకున్నాను. స్నేహం చేస్తే నీలాంటి మంచి వారితో స్నేహం చేయాలని కలలు కన్నాను. ఇంకాస్త చనువుగా ఉన్నాను అంతే. అంతకు మించి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ లేవు అని నువ్వు ఆ పిల్లని జీవితాంతం గుర్తించుకునేలా సున్నితంగా సెంటిమెంట్ అనే రాయితో కొట్టి చాప కింద నీరులా చీకట్లో నీడలా నీకు కనబడకుండా మాయమవుతుంది. లేదు లేదు, నాది సిన్సియర్ లవ్వే, నాకున్నది కొవ్వే అని గాఢంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి జీవితాంతం నీ చిన్న మెదడు చితికిపోయేలా నీకు బీపీ షుగర్ తెప్పించే సైకోలా ప్రవర్తిస్తూ జీవితాంతం నిన్ను వీడని పిశాచంగా, నీ పాలిట యమపాశంగా, నీ జీవితానికి పట్టిన బూజుగా మారుతుందే తప్ప నీ వైపు కన్నెత్తి కూడా చూడదు. సూటిగా సుత్తి లేకుండా ఒక మాట చెప్తా విను. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే ఎదురుగా ఒక అబ్బాయితో మాట్లాడుతూ పక్కన ఉన్న మరో అబ్బాయి వైపు చూస్తూ మనసులో ఇంకో అబ్బాయి గురించి ఆలోచిస్తూ బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న ఒక అబ్బాయిని ప్రేమిస్తూ చివరికి ఎవరినో ఒకరిని బకరగాన్ని సెలెక్ట్ చేసుకొని వాణ్ణి పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ కూర్చుంటారు. ఈ ట్రెండ్ని ఇప్పటి అమ్మాయిలు బాగా ఫాలో అవుతున్నారు. ఇలాంటి ట్రెండ్ను తెలివైన అమ్మాయిలు చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ రోజుల్లో చాలామంది ఆడవారు అందం కన్నా ప్రేమ కన్నా ఆస్తికి, ఐశ్వర్యానికి, హోదాకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. నువ్వు ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నా ఒక అమ్మాయి నీ వైపు చూడట్లేదు అంటే సూటిగా అర్థం చేసుకో. ఆ అమ్మాయిని ప్రేమించే వారిలో కేవలం నువ్వు ఒక ఆప్షన్వి మాత్రమే అని గుర్తుంచుకొని వీలైనంత తొందరగా ఆమె సృష్టించిన ట్రాప్ నుండి బయటపడితే నీకు మనశ్శాంతి, సంతోషమైనవి దక్కుతాయి. లేదంటే ఆ అమ్మాయి ఆడే గేమ్లో నువ్వు ఒక జోకర్లా మిగిలిపోతావు. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే నిన్ను ప్రేమిస్తున్నాను అని డైరెక్ట్గా చెప్పరు, నీవు నాకు నచ్చవు అని డైరెక్ట్గా చెప్పరు. కేవలం వాళ్లకు హాని కలగకుండా నిన్ను కాస్తంత దూరంగా ఉంచి వాళ్ళ ఫ్యాన్ బేస్ని పెంచుకునే విధంగా నిన్ను బ్రతుకున్న జీవచవంలా మార్చి నీ ప్రేమను మ్యూట్లో ఉంచుతారు. ఒకవేళ నువ్వు ప్రేమించే అమ్మాయికి కనుక నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చితే మాత్రం నిన్ను హర్ట్ చేయడానికి ఏమాత్రం ఒప్పుకోదు. నిన్ను కలవడానికి ఎన్ని విధాలుగా వీలుంటే అన్ని విధాలుగా ట్రై చేస్తుంది. నీవు ఆమెతో గడిపిన చిన్న చిన్న జ్ఞాపకాలను తన స్వీట్ మెమొరీస్గా గుర్తుంచుకుంటుంది. చివరిగా నిన్ను ఏమాత్రం అవాయిడ్ చేయాలనుకోదు, అలా చేయడానికి కూడా ఇష్టపడదు. ఇలాంటి డబల్ గేమ్ ఆడే అమ్మాయిలకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలంటే నీకు ఆమె కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. నీవు కేవలం ఆ ఒక్క పనికి మాత్రమే పనికొచ్చే ఆట బొమ్మవి మాత్రమే అని ఆమెకు తెలిసేలా నేను మనసు పడ్డ 100 మంది అందాలలో నువ్వు ఒక అందమని ఆమెకి తెలిసేలా చేయండి.
నీ అకౌంటుని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, టెలిగ్రామ్లో, మొత్తం సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందంటే నీ ప్రేమ అంతకు దిగజారిందని అర్థం చేసుకో. ఎందుకంటే నీ ఎమోషన్స్తో ఎదుటివారు ఆడుకుంటున్నారు అంటే, నీ ఎమోషన్స్తో వారికి ఎలాంటి పని లేదంటే, నిన్ను విడిచి అన్ని రోజులు వారు ఉండగలుగుతున్నారు అంటే నిన్ను వారు చాలా చీప్గా చూస్తున్నారని అర్థం చేసుకో. దురదృష్టవశాత్తు నిన్ను వారు పెళ్లి చేసుకున్నా, వారి వెంటపడి ప్రేమించడానికి ఒప్పించినా నీ జీవితాంతం నీ చేత కన్నీళ్లు పెట్టించడానికి ఇష్టపడతారే తప్ప, నిన్ను డామినేట్ చేయడానికి ఇష్టపడతారే తప్ప, నీ ఎమోషన్స్తో ఆడుకోవడానికి ఇష్టపడతారే తప్ప, నీవు వారి కోసం పడే కష్టాన్ని, నీ ప్రేమించే హృదయాన్ని, వారిపై నీకున్న విలువని ఏమాత్రం పట్టించుకోకుండా బయటి ప్రేమ కోసం తాపత్రయపడతారు. ఎవరైనా నిన్ను మోసం చేశారంటే నీ ఎమోషన్స్ని పక్కన పెట్టి నిన్ను దూరం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అంటే వారికి చేతులెత్తి దండం పెట్టి థ్యాంక్ యూ సో మచ్, నన్ను నువ్వు కూడా ప్రేమిస్తున్నావు అనే పిచ్చి భ్రమలో పడనివ్వకుండా, నాకు నీపై ఉన్న ప్రేమకు నీ దగ్గర ఎలాంటి విలువ లేదని నాకు తెలియజేసినందుకు, జీవితాంతం నిన్ను తలుచుకుంటూ ఉంటూ నా జీవితాన్ని వ్యర్థం చేసుకొనివ్వకుండా నన్ను రియలైజ్ చేసినందుకు అలాంటి దేవకన్యకు పాదాభివందనం చేయండి. లవ్ టూ సైడ్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి కోసం ప్రాణాలిచ్చిన, ఆ అమ్మాయి కోసం జీవితాంతం వెయిట్ చేసిన ఒక అర్థం పరమార్థం ఉంటుంది. నిన్ను ఒక బకరా చేయాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయి తయారు చేసే వందల కొద్ది బకరాలలో నువ్వు ఒక బకరాగా మారి ఆ విషయాన్ని తెలుసుకోలేక జీవితాంతం ఆ అమ్మాయిని తలుచుకుంటూ బాధపడుతూ నీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ పనికిరాని ప్రేమ కోసం ప్రాధేయపడుతూ అవసరమైతే వాళ్ళ కాళ్ళను పట్టుకోవడానికైనా వెనకాడకుండా ఎదుటివారు నిన్ను అంటున్నా, చీదరించుకుంటున్నా, నీకు వాల్యూ ఇవ్వకుంటున్నా, నిన్ను దూరం పెట్టాలని చూస్తున్నా, సమయం దొరికినప్పుడల్లా అందరి ముందు నిన్ను అవమానపరుస్తున్నా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని ఇవేమీ నీ బుర్రకు తట్టకుండా ఆ అమ్మాయి వెంట పడుతున్నావు అంటే నీవు ఆ అమ్మాయికి బానిసగా మారావని, నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని అంధకారంలోకి వెళ్ళావని, నీ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నావని అర్థం చేసుకో. ఆ అమ్మాయి ఎన్ని రకాలుగా అవమానించినా పాజిటివ్గా తీసుకుంటూ పనికి మాలిన మూర్ఖుడిగా మారుతున్నావని, బుర్ర లేని దద్దమ్మగా మారావని, నీతో పాటు నీకు తెలియకుండానే నీ చుట్టూ ఉన్నవారిని, నీ కన్న తల్లిదండ్రులను, నీ తోబుట్టులను కూడా బాధ పెడుతున్నావని అర్థం చేసుకో. నేను చెప్పే విషయం ఏంటంటే, పనికి రాని వారి కోసం, నీ విలువ తెలియని వారి కోసం నువ్వు ఉన్నావా పోయావా అనే ధ్యాస లేకుండా మరొకరి ప్రేమ కోసం ప్రాకులాడే ఒక ఆడదాని కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ, నీ చుట్టూ ఉన్న వారిని బాధ పెడుతూ, నిరంతరం నీలోనే నువ్వు బాధపడుతూ కుమిలిపోతూ అంధకారం అనే ప్రపంచంలోకి వెళ్లకుండా నీ చుట్టూ ఏం జరుగుతుంది, ఎలాంటి వారి కోసం నువ్వు ఇన్నాళ్ళు తాపత్రయపడుతున్నావు, ఆరాట పడుతూ వస్తున్నావు అని తెలుసుకొని నీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలని ఆశిస్తూ చేసిన చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.